మున్సిపాలిటీల్లో అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ప్రధానంగా నిజామాబాద్, కరీంనగర్లో ఎంఐఎం అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకం కాబోతున్నారన్నది అయితే కొంత ఈక్వేషన్ మనకి కనిపిస్తోంది. బట్ వేరేజ్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి వస్తే కొంత బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటివరకు ఉన్న రిజల్ట్స్ ప్రకారం, ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం బీఆర్ఎస్ అభ్యర్థులు కొంత లీడ్ ప్రదర్శిస్తున్నారు. కొన్ని చోట్ల అక్కడక్కడ బీఆర్ఎస్ అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కూడా బోని తెరిచారు. అయితే కరీంనగర్ జిల్లా జగిత్యాలకు సంబంధించి ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్. కైలాష్నాథ్ గారు, మీరు ఒక జిల్లాకి డీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ప్రధానంగా జగిత్యాలలో మీ పార్టీ నేత జీవన్ రెడ్డి ఇండిపెండెంట్ తరపున ప్రచారం చేశారు. అక్కడ ఉన్న ఈక్వేషన్స్ ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం, ఇలాంటి ఈక్వేషన్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఎట్లా డీల్ చేయబోతున్నారు? ఒకటండి, జీవన్ రెడ్డి గారు సిన్సియర్ నాయకులు, సీనియర్ నాయకులు. సరే, ఇవాళ మీకు తెలియదు కాదు రాజకీయాల్లో ఉన్న సిన్సియారిటీ గుర్తింపు లేదని కదా ఆయన ఆవేదన. నేనేమంటున్నానంటే, పాత పోక కొత్త రాక ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి సహజంగా. ఇవాళ నేనున్నా, నా తర్వాత ఇంకోలు వస్తారు. ఎప్పుడు మనమే ఉండాలని కోరుకోవడానికి కూడా వీలేదు. సతీష్ మాటలు బట్టి నేనేమంటున్నంటే, రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజం. అయితే పాతదానికి మనం గౌరవించుకుంటేనే కొత్తదాన్ని కూడా మనం రాజకీయాల్లో మార్పులు జరుగుతున్నాయి. అట్లనే ఇవాళ తెలంగాణలో జరిగిన పరిణామ క్రమంలో కొంతమంది అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఇవన్నీ కొత్త ఏం కాదు కదా. మనం ఏమి ఇవాళనే ఫస్ట్ జరుగుతుందని అనుకోవటానికి వీల్లేదు. గత 10-15 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగినాయి చూసినాం. అందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఏం లేదు. కాబట్టి వస్తున్నాయి, పోతున్నాయి. నేనేమంటున్నా అంటే, వాళ్ళ జీవన్ రెడ్డి గారి గౌరవాన్ని కాపాడడానికి పిసిసి అధ్యక్షుల వారు, ముఖ్యమంత్రి గారు అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందులో భాగంగా సరే, వారు కోరుకున్నటువంటి కొంతమంది అభ్యర్థులకు రాకుండకపోవచ్చు. రెండో విషయం, ఇవాళ వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి మా ఆధిపత్యం ఉండాలని కోరుకుంటారు కదా. ఎవరైనా సహజంగా నేనున్నా, నా నాయకత్వంలో జరగాలి, నేనే ఉండాలి అనేది కోరుకుంటారు. సో ఈ క్రమంలో జరిగినటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో వారు జీవన్ రెడ్డి గారు పోయి ఉండవచ్చు. ఏది ఏమైనా వారు మా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. అనేక చోట్ల ఇప్పుడు చాలా మంది టికెట్లు ఆశిస్తారు, ఒక్కరికే వస్తారు కదా. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఇచ్చినా ఒక్కరికే ఇవ్వాల్సి వస్తుంది. జీవన్ రెడ్డి గారి దగ్గర కూడా భంగపడ్డ వెళ్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు జీవన్ రెడ్డి గారే ఉన్నారు, అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆడ 20 సీట్ల 30 సీట్ల 40 ఉన్నాయా ఎన్నో నాకు తెలియదు. 40 మందికి ఇవ్వాల్సి వస్తుంది బీఫామ్స్. రాను వాళ్ళు ఏం చేస్తారు, అడ్జస్ట్ అవుతారు, కాకపోతే బయటికి పోతారు. ఇప్పుడు 100 మంది పోటీ పడతారండి. పోటీ పడ్డప్పుడు 40 మందికి ఇస్తే 60 మంది వ్యతిరేకమే కదా, అది సహజమే. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు బుజ్జగింపులు చేస్తాం, వాళ్ళకి రకరకాల పదవులు ఆఫర్ చేస్తాం, నాతో ఉండమంటాం, నన్ను నమ్మమంటాం. అట్లా నమ్మనప్పుడు ఏం చేస్తాం, సొంతంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. అందులో భాగంగానే జీవన్ రెడ్డి గారు కూడా వాళ్ళు ఏమనుకున్నారు, సరే నా విలువ లేదనుకున్నారు, ఎట్లా అనుకున్నారు, ఏదనుకున్నారు, అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఇండిపెండెంట్లు గెలిస్తే మరి ఇండిపెండెంట్లు ఎటువైపు వెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరం. ఎందుకంటే నేను మీకు చెప్తా, ఒక్కటే లాస్ట్, ఆల్రెడీ జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ టచ్ లోకి వెళ్ళారని ప్రచారం ఉంది. సరే, అది నేను వాటి గురించి మాట్లాడను. జీవన్ రెడ్డి గారి గౌరవాన్ని ఎట్లా కాపాడామంటే, ఇప్పుడు ఎమ్మెల్సీగా వారికి అవకాశం ఇచ్చినాం, 2 రోజులు మళ్ళీ జనరల్ ఎన్నికల్లో ఇచ్చినాం. ఓడిపోతే కూడా వారు ఎంపీగా అవకాశం ఇచ్చినామా లేదా? ఇన్ని అవకాశాలు ఇచ్చినాం కదా ఒకరికి. కాబట్టి నేనేమంటానంటే, వారి గౌరవం తగ్గలేదు. వారు అనుకుండవచ్చు నా ప్రాంతంలో ఇంకోళ్ళు వచ్చి నా ఆధిపత్యం అని ఉండవచ్చు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి తర్వాత మనం చెప్పరు, రేపు ఇంకోళ్ళు వస్తారు కదా రాజకీయాల్లో. ఇవాళ కైలాస్ అయితే డీసీసీ ఉన్నాడు, రేపు మరొకరు వస్తారు. నేనే ఉండాలని కోరుకోవద్దు. రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజం. కాబట్టి డెఫినెట్ గా వారి గౌరవాన్ని కాపాడే నేనేమంటున్నా, జీవన్ రెడ్డి గారు రేపు గెలిచినా గెలుపు మీద నమ్మకం ఉంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు అడిగినటువంటి, ప్రజలకు ఇచ్చినట్టు హామీల గురించి చెప్పాలి. కానీ వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళారండి. వారు ప్రజల ఆశీర్వాదం బ్యాలెట్ బాక్స్ లో ఉన్నారు, కానీ వారు దౌర్జన్యాలు, గుండాగిరి దానిలో ఉంది సార్. 6 గ్యారెంటీలు అమలు చేయలేక 60 రకాలైనటువంటి అక్రమాలకు తెరలేపు. ఇప్పుడు చేతి గుర్తంటే అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది సార్. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఉన్న ఒక హేటెడ్ స్పీచ్ తీసుకుంటూ ప్రతిపక్ష నాయకుడిని తక్కువ చేసి మాట్లాడుతూ చేస్తే చేస్తూ అన్ని గెలుపులు మావే గెలుస్తా ఉంది. చూద్దాం, అదే రిజల్ట్స్ ఫలితాలు ఇప్పుడు గెలుపులు మొత్తం ప్రకటించేటువంటి టీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా విజయం సాధించబోతా ఉంది. గెలుస్తా ఉన్నారు మా అభ్యర్థులందరూ. చూద్దాం మరి ఇదే ట్రెండ్ ఎట్లా కొనసాగుతుందో లేదో. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ కైలాష్నాథ్ గారు. అటు తెలంగాణ ఫలితాలకు సంబంధించి వారు వన్ సైడ్ అనేది అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కొంత ట్రెండ్ పోస్టల్ బ్యాలెట్లు కనిపించిన ఫలితాల్లో ఉండబోతుందా లేదనేది లెట్ us వెయిట్ అండ్ సీ. ఎట్ ది సేమ్ టైం కార్పొరేషన్లో కొంత నిజామాబాద్ అలాగే కరీంనగర్కి సంబంధించి ఎంఐఎం ఇండిపెండెంట్లు కీలకం కాబోతున్నారన్న డిస్కషన్ నడుస్తుంది. కాబట్టి నిజంగా అదే జరగబోతుందా లేదంటే అక్కడ కూడా వారు వన్ సైడ్ ఉండబోతుందా? బీజేపీ ఆశలు పెట్టుకున్న కరీంనగర్ బీజేపీ